సో జేఎన్టీహెచ్ 3132 బీటెక్ రిజల్ట్స్ కూడా నిన్న డిక్లేర్ అయిపోయినాయి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ సప్లీ పరంగా అయినా కానివ్వండి, రెగ్యులర్ పరంగా అయినా కానివ్వండి ఎప్పుడు ఉంటుందని చెప్పేసి R22, R18, R16, R15 వాళ్ళు అడుగుతూ ఉన్నారు. దాని గురించి చెప్పబోయే ముందు అయితే నిన్న పోల్ పెట్టాం కదా 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని, ఈజీ పాజిటివ్, అప్పుడే పాజిటివ్, మీడియం అయిపోయింది. సో ఆ పోలు ఎలా ఉంది, సెకండ్ ఇయర్ దాని పోలు ఎలా ఉంది, సో అది కూడా నేను చెప్తాను. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయొచ్చు. సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక వచ్చేసరికి సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్, జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ 4th ఇయర్ అందులో పెట్టాను, అది చూసుకోండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో వెళితే ముందుగా పోల్ చూద్దాము. సో సెకండ్ ఇయర్ పోల్ చూడండి, 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ చాలా తక్కువ వచ్చిందండి, ఈజీ అయి పాస్డ్ అని చెప్పేసి మీరు గమనిస్తున్నారు కదా. ఇక ఆ తర్వాత 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని పోల్ పెట్టాను చూడండి. సో 62% మంది ఈజీ అయి పాస్డ్ అని చెప్పేసి పెట్టారు. అసలు పోల్ను కొద్దిగా కన్సిడర్ చేసుకున్న మిగతా శాతం చూసుకుంటే కామెంట్ల పరంగా అయితే పేపర్ వాల్యుయేషన్ అయితే బాగానే జరిగిందండి, ఈజీగానే జరిగింది. 3-1 రెగ్యులర్ కూడా చాలామంది కామెంట్లు చేశారు, ఎక్కడో ఒకటి పోతా ఉంటాయి అనుకోండి. ఇక మాల్ ప్రాక్టీస్ సంబంధించిన వీడియో ఆల్రెడీ నేను చేయకనే చేశాను నిన్న ఈవినింగ్, చూడనట్టయితే ఈ కార్డులో కానీ కార్డులో కానీ ఉంటాయి. ఇక పేపర్ వాల్యుయేషన్ అంతవరకు అది ఓకేనా. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది. సో 32 R22 బీటెక్ వాళ్ళకు వచ్చేసరికి జూన్ 30 నుంచి యాజ్ పర్ అకాడమిక్ క్యాలెండర్ షెడ్యూల్ చేయబడ్డాయి. సో ప్యారలల్గా వచ్చేసరికి 3-1 సప్లీ కూడా ఉంటుందండి, 3-2 సప్లీ కూడా అప్పుడే ఉంటుంది సమ్మర్లో. అప్పటి వరకు కూడా ఈ మధ్యలో ఏం లేవు. సో జూన్ 30 నాకు తెలిసి అయితే మీరు సమ్మర్ హాలిడేస్ తర్వాతే ఎగ్జామ్స్ అనుకోవాలి. ఇక సో ఈలోపు ఏమైనా మినీ ప్రాజెక్టు ఇచ్చారంటే ఆ సమ్మర్ హాలిడేస్ కూడా ఉండవు, ఎందుకంటే థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్కి వెళ్ళబోతున్నారు కదా మీరు. ఇక సప్లీ వాళ్ళు అంటే ఇక ఎట్లాగా రాస్తారు ఓకేనా. సో ఇచ్చిన 2 వారాలే కదా సమ్మర్ హాలిడేస్. సో నెక్స్ట్ సప్లీ నోటిఫికేషన్ 32, 31 వచ్చేసరికి ఇక అప్పుడేనండి, అంటే ఎగ్జామ్స్ అప్పుడు. నోటిఫికేషన్ వచ్చేసరికి మీకు తెలుసు కదా 20 days ముందో 1 month ముందో ఇస్తారు ఓకేనా. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అయితే నేను మళ్ళీ వీడియో చేసి పెడతాను. అంటే ఈ వీడియోని అయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.